పోస్తున్నప్పుడు శివలింగం మీద శుద్ధమైన ఆవు పాలతో అభిషేకం చేస్తూ ఉంటే అసలు ఆ వచ్చే సువాసన అంతరాలయం కాదు. మీరు ఇలా గుడి ముందు కూర్చుని ఇలా తల వంచి లోపలికి శివలింగం వంక చూస్తుంటే పచ్చిపాలు పోస్తున్నప్పుడు వస్తున్నటువంటి సువాసన శివలింగానికి తగిలి చక్కగా మెల్లారనుకోండి, బిళ్ళలు 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 బిళ్ళల కింద పడి పాలు జారిపోతాయి, పెరుగు పట్టుకుంటారు. ఇక్కడ ముద్ద అక్కడ ముద్ద అక్కడ ముద్ద ఇక్కడ ముద్ద పట్టుకుని సన్నటి ధారల కింద మధ్యలో ఏర్పడి ఆ పెరుగు బిళ్ళలు ధారలతో ఉన్నటువంటి ఆ శివలింగ చిన్మయం చూసినప్పుడు ఇప్పుడు ఒక కొత్త రూపు వస్తుంది. చేస్తున్నారు అనుకోండి, గడ్డగా ఉన్నటువంటి నేతిని ముద్దలు ముద్దలుగా చెయ్యం కదా, అలాగని బాగా కరగబెట్టారనుకోండి వేడిగా ఉంటుంది. మీరు ఆకుతోటో దేంతోనో పట్టుకుని అంత వేడిగా ఉన్నదాన్ని పోయకూడదు కదా శివలింగం మీద. గోరువెచ్చగా ఎర్రటి తేనె పడుతున్నప్పుడు నల్లటి శివలింగాన్ని ఎర్రటి తేనె తాలూకా చారికలు కప్పేసాయనుకోండి, ఎట్టి వాసన వస్తుంది. తేనె చేసేటప్పుడు, పంచదార చేసేటప్పుడు మీరు తీసుకొచ్చి ఇలా చల్లడం అలా కాదు. పాలు పెరుగు తేనె నెయ్యి ఏదో గిన్నె లాంటి పాత్రతో పట్టుకుని చేస్తాం. పంచదార చేసేటప్పుడు గిన్నెతోటి గ్లాస్ తోటి చేస్తే అంతా దాంట్లోనే ఉంటుంది. ఇలా 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 అంటే ఇలా పంచదార